వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. జగదీప్ ధన్ఖడ్ గారు మాజీ ఉపరాష్ట్రపతి. ఈయన 21వ తేదీ రాజీనామా చేయడం, 22వ తేదీ హుటాహుటిన రాష్ట్రపతి గారు ముర్ము గారు ఆమోదించడం, ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి అయిపోవడం అంతా జరిగిపోయింది. అయితే ఈ రాజీనామా వెనక కారణాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక ప్రతిపక్షాలు అలాగా దేశం అంతా దాని మీదే ఉత్కంఠ రేపుతా అనేక చర్చలు జరుగుతున్నాయి. దీనికి ఆరోగ్య కారణాలని చెప్పి ఆయన లేఖలో చెప్పడం, ప్రధానమంత్రి గారు లేటుగా దాన్ని ట్వీట్ చేయడం, దీనికి అంతటి కారణం ప్రతిపక్షాలు అందరూ చెప్పేది ఏంటంటే ఆయన ఈ మధ్య మనకు ఖర్గే గారికి అవకాశం ఎక్కువ మాట్లాడడానికి ఇవ్వడం సింధూర్ తరఫున, ప్లస్ న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం వీళ్ళకి నచ్చట్లేదు, అందుకనే ఆయన్ని బలవంతంగా రాజీనామా చేయించారు అనేది ఒక ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి అయినారు. నెక్స్ట్ ఎవరిని ఎన్నుకుంటారు? ఎన్డీఏకి అనుకూలంగా ఉండే వ్యక్తులను తీసుకొచ్చుకుంటారా, వాళ్ళ పొలిటికల్ అవసరాలకు తగ్గట్టు నిర్ణయించుకుంటారా ఏంటనేది ఉత్కంఠ రేపుతుంది. దాన్ని వీటీవీ ప్రేక్షకులు కామెంట్ రూపంలో ఏంటనేది చెప్తే దాన్ని ఒక అవగాహన వస్తుంది. వీటీవీ ప్రేక్షకులకి మరోసారి నమస్కారం. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి.